హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్. తెల్లవారితే కాంగ్రెస్ పార్టీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం. ఇరు పార్టీలకు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక బహిరంగ లేఖను కూడా ఆయన పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమం కోసం త్యాగాలు చేసినటువంటి, ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు, ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా మొన్నటి వరకు అధికారికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రేవంత్ రెడ్డి ఆయన నేరుగా కూడా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటుగా వేరు పార్టీల ముఖ్యమంత్రులకు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రావాలంటూ కూడా ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. సో మరి ఇందులో ఎందరు వస్తారు, ఎందరు రారో తెలియదు. కానీ కంప్లీట్గా మాత్రం మనం మాట్లాడుకుంటే ఒక కింది స్థాయి, ఒక చిన్న క్యాడర్ నుంచి కేవలం ఒక జెడ్పీటీసీ అనేటువంటి వ్యక్తి చాలా చిన్న ఏజ్లో ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అది గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంగానే ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సంపూర్ణమైనటువంటి సంచలనమైనటువంటి మార్పులు ఉంటాయి. ఖచ్చితమైనటువంటి ప్రజల తీర్పుకు, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. రేపు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అందరూ ప్రతిపక్ష నేతలు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు అందరూ హాజరు కావాలంటూ కూడా మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మరి ఎవరెవరికి పంపించారు లేఖలు, అండ్ దీనికి సంబంధించి మరి ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కూడా ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఈరోజు చర్చలో పాల్గొన్నారు డాక్టర్ శివకుమార్ గారు, అండ్ అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రేమ్ గాంధీ గారు బీజేపీ నుంచి, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ కాబోతా ఉన్నారు. ముందుగా శివకుమార్ గారు, మరి ఎవరెవరు పంపించారు లేఖలు? రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తా ఉన్నాడా? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైనందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మరియు ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదే కాకుండా ఈరోజు ఒక నూతన ఓరబడి మొదలవుతుందని చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అనే ఒక కొత్త నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకందరికీ ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తామని చెప్పి ఈ అమ్మా న్యూస్ లైవ్ డిబేట్ ద్వారా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు జరపడం జరుగుతుంది. అదే కాకుండా రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఇప్పుడు సాయంకాలం హైదరాబాద్ రానున్నాడు. ఆ తర్వాత అదే కాకుండా ఏదైతే ప్రతిపక్ష నాయకులు అనేది ఉందో కాంగ్రెస్ పార్టీ కాకుండా సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ మరియు బీజేపీ అన్ని పార్టీలకు కూడా రేపు ఆహ్వానం పలకడం జరిగింది. అందరూ కూడా ఇంకొకటి ఏమంటే ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే రేపు లాల్ బహదూర్ స్టేడియంలో రేపు ప్రమాణ స్వీకారం ఉంది. దానికి మంచి పెద్ద ఎత్తున కూడా అధికారులు కానీ, లేకపోతే మున్సిపల్ సిబ్బంది కానీ, మిగతా అన్ని శాఖల వారు కూడా అలర్ట్గా అయ్యి ఒక సంతోషకరమైన వాతావరణంలో రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏవైతే ప్రభుత్వం తరఫునైనా సరే, లేకపోతే జిహెచ్ఎంసీ అయినా పర్వాలే, లేకపోతే ఇంకా వేరే వివిధ శాఖల డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఒక రకమైన 9.5 సంవత్సరాల తర్వాత పబ్లిక్లో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు అనేది ఒక ఆలోచనతోని, ఇంకో నియంత్రిత పాలన పోయింది, రేపు ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. ప్రేమ్ గాంధీ గారు, మరి బీజేపీ పార్టీకి కూడా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది కిషన్ రెడ్డి గారికి. మరి మీ పార్టీ నుంచి అసలే కాంగ్రెస్ అంటే మాకు అసలే పడదని చెప్పేటువంటి బీజేపీ మరి రేపు వెళ్తుందా ప్రతిపక్ష హోదాలో? మరి ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంటుందా? ఆ ప్రతిపక్ష పాత్రను మీరు పోషించబోతున్నారా?
అన్నగారు మీద ఒకసారి ఆడియో రావట్లేదు, ఒకసారి రీకనెక్ట్ అవ్వండి. సో అంతలోపు శివకుమార్ గారు, సో మరి ఇప్పుడు అధికారికంగా సీఎంకి లేఖ పంపించారు అని చెప్తా ఉన్నారు. మరి సీఎం తీసుకున్నాడా, సీఎం రాబోతున్నాడా, ఏంటి అసలు? ఇప్పుడు రేపు సీఎం తీసుకుంటాడా, వస్తాడా, లేకపోతే రాడా అనేది పక్కన పెడితే మర్యాదపూర్వకంగా మటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది. ఇంకోటి ఏమంటే నిజంగా కూడా కేసీఆర్ గారి మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఎన్నో రకాల ఆయన మీద అభాండాలు అనడం కానీ లేకపోతే ఆ రకంగానే ఆయన నడవడం కానీ జరిగింది. కానీ ఇప్పటివరకు ఏదైతే ముఖ్యమంత్రులు వేరే ఈ పార్టీ నుండి ఉండగా వేరే పార్టీ గెలిచినప్పుడు ఎవరైనా సరే ఒక వెల్డిక్టరీ ఫంక్షన్ అనేది పెడతారు. లేకపోతే ప్రజలకు ఉద్దేశించి ఈ 9.5 సంవత్సరాలల్లో నా వల్ల ఏమన్నా తప్పు జరిగితే లేకపోతే నేను గతంలో ఈ విషయాలలో నేను ఏదైతే అశ్రద్ధ చేసినా అనే రకంగా మాట్లాడి రేపు రాబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తూ గెలిచిన వారందరికీ కూడా ఒక కంగ్రాచులేషన్ లాగా చెప్తూ పోవాల్సిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఆయన అసలు మాట్లాడకపోవడం కూడా ఒక రకంగా ఆయన అంటే ప్రజల్లో నేను ముఖం చూపెట్టుకోలేను అనుకుంటుండా, లేకపోతే నేను చేసిన తప్పులకి ప్రజలు నాకు ఒక బుద్ధి చెప్పిండు అనుకుంటుండా అనేది అర్థం కాని పరిస్థితి. రేపు ఈ దిశగానే ఆలోచిస్తే ఆయన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లాగా ఆలోచించి నేను ఉద్యమం చేసినా లేకపోతే తెలంగాణని నేనే తీసుకొచ్చినా అనే ముఖ్యమంత్రి ఏదైతే గత ముఖ్యమంత్రి ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం జరిగే ప్రోగ్రాంకి ఆయన వస్తే నిజంగా కూడా బాగుంటుంది. ఒక ప్రతిపక్ష హోదా ఇస్తాము, అటు బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ఓలకు కానీ ఇంకా ఇతర పార్టీలకు కానీ సముచిత స్థానం కల్పించి అక్కడ ఆహ్వానం పలికినాం కాబట్టి అందరికీ కూడా మంచిగా అన్ని రకాలుగా సౌకర్యాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆయన వస్తాడు అనేది మటుకు ఎక్కడ ఆలోచన లేదు. ఎందుకంటే ప్రజలతో పాటు ప్రజలకు ఎంతంటే ఒక నియంత్రిత పాలన చేసిండు కాబట్టి ప్రజా దర్బార్ లేకుండా ప్రజలను కలవకుండా ఈ 9.5 సంవత్సరాలు ప్రగతి భవన్ అనుకో లేకపోతే ఫామ్ హౌస్ అనుకో అనే రకంగా వీటికి రెండిటికి రెండోది ప్రజలకు ఏం కావాలో అన్నీ నాకు తెలుసు, నేను ప్రజలు నాకు అడగాల్సిన అవసరం లేదు అనే ఒక ధీమాతోనున్న ముఖ్యమంత్రికి ఈరోజు ప్రజలు మంచిగా ఒక బుద్ధి చెప్పినారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనడం జరిగింది. మార్పు ఖచ్చితంగా రేపు ఇప్పుడైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మా పార్టీ తరఫున కూడా మా నాయకులకు కానీ మా ముఖ్యమంత్రి కానీ విన్నపం ఏమంటే ఖచ్చితంగా మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ప్రజలకు ఏ రకంగా ఏదైతే గత పాలకులు చేసిన తప్పులు మనం చేయొద్దని, అదే కాకుండా ప్రజలకు ఎప్పుడు కూడా మనం అందుబాటులో ఉండాలని, చేదోడు వాదోడుగా ఉండాలని అన్ని ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు కూడా పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా నా తరఫు నుంచి విన్నపం చేయడం జరుగుతుంది. ఎస్ రైట్. ప్రేమ్ గాంధీ గారు, మరి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, రేపు వెళ్తున్నారా? బీజేపీ పార్టీ నుంచి నాయకులు వెళ్తా ఉన్నారా? ప్రతిపక్షాల నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అండ్ మరి రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తా ఉన్నారా? రాష్ట్ర అధ్యక్షుడికి ఆల్రెడీ ఆహ్వానం అందింది అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మూడవ పర్యాయం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారికి ఆహ్వానం అందినట్టు మీరు చెప్పడం వల్ల నేను కూడా విన్నాను. ఒకవేళ నిజంగా ఒకవేళ పార్టీ పోవాలనుకునేటువంటి ఇన్స్ట్రక్షన్ ఉంటే తప్పకుండా వెళ్తున్నట్టు దాంట్లో సందేహం లేదు. అందరితో కలుపుకుపోయేటువంటి పార్టీ. ప్రతిపక్ష హోదాలో 8 మంది ఉన్నారు. మేము అసెంబ్లీలో కూడా వారికి స్వాగతం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కూడా మేము పూర్తిగా వారికి శుభాకాంక్షలు స్వాగతం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఏంది అని అంటే అందరూ ఆశించినట్టు కాకుండా అంటే జనరల్ గా ఈ 6 గ్యారెంటీల అంశం కానీ లేదా రేవంత్ రెడ్డి గారు ఒక కక్ష ధోరణి కాకుండా, ఎందుకంటే వారు మాట్లాడినటువంటి ప్రతి వేదికల ఎక్కడ మాట్లాడినా ఏ వేదికల మీద మాట్లాడినా ఎక్కడి మాట్లాడినా వారు ఒకటే మాట్లాడారు, మీ అంతు చూస్తా అని లేదా కేసీఆర్ పంతం పడతా అని. కేసీఆర్ కుటుంబం అవినీతి తప్ప అభివృద్ధి అంశం మీద చాలా తక్కువ సందర్భాలు మాట్లాడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ వారు అదే కోణంలో పోయి ప్రజలని
విస్మరించే అవకాశం ఉందంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ఉంటున్నటువంటి భయంకరమైనటువంటి టాస్క్ ఏంటి అని అంటే తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే అన్ని ఇబ్బందులే. నేను చూస్తా ఉన్నా 3-4 రోజుల నుంచి కూడా కరెంట్ పోతా ఉంది. దాని మీద కూడా ఏందో నాకు తెలియదు. సరే, ఎట్లా ఉంది, అధికారులు ఎంతవరకు సహకరిస్తారు, ఏముంది ఏం సంగతి అనేది చూడాలి. ఒకవేళ ప్రజల పక్షాన నిలబడి పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా పంతానికి పోయి లేదా ముఖ్యమంత్రియో లేదా వారి కుటుంబం మీదనో అలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ పోతే ప్రజల్ని విస్మరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ప్రజల పక్షాన నిలబడి సంక్షేమం మీద మాట్లాడు. ఇంకోటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భాగ్యనగరంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో గెలిచినటువంటి స్థానాలు. ఆ భాగ్యనగరం కానీ రంగారెడ్డి ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ కి మంచి మెజారిటీ వచ్చిన స్థానాలంతా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్థానాలు. అక్కడ నిజంగా కూడా అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజలు ఆలోచించారు. అభివృద్ధి అంటే ఖాళీ భాగ్యనగరమే కాదు, ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో మంచి మెజారిటీ ఇచ్చారు. ఆ మెజారిటీ కూడా ఏదో 1-2 వేలు కాదు, మోర్ దెన్ చాలా వరకు ఎవరైతే కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులున్నారో వారంతా మంచి మెజారిటీ 15,000, 20,000, 30,000, 40,000, 50,000 మెజారిటీతో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకొకటి, మీరు ఈ గెలిచిన వాళ్ళ దాంట్లో మోర్ దెన్ 60% అంత కొత్త వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది ఎట్లా చేస్తారు, వాళ్ళతో ఎట్లా సమన్వయం అవుతుంది, ఏం కాగలుగుతుంది అనేది వాళ్ళు బాగా ఆలోచించాల్సిన అవసరం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి టాస్క్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి భయంకరమైన టాస్క్ అప్పుల రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎట్లా వాళ్ళు నడపగలుగుతారు. దానికి తోడు ప్రజల మీద వాళ్ళ మీద ఎన్నో ఆలస్యాలు పెట్టుకొని ప్రజలు వేసారు. రేపు ఈ నెలనే 500 గ్యాస్ సిలిండర్ వస్తుందేమో, లేకుంటే మాకు ప్లాట్ ఇస్తారేమో, లేదా అది ఇస్తారేమో అనే ఆలోచనతో ప్రజలు వాళ్ళకి మంచి మెజారిటీ ఇచ్చారు. మరి దాన్ని వాళ్ళు ఎట్లా సహకరిస్తారు, ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది. ఇంకోటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఈయనకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి సీనియర్లు ఉన్నారు. వీరు తర్వాత రావడము, తర్వాత వీరి యాక్టివ్నెస్ ని, వీరి ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని పీసీసీ చేయడము, పీసీసీ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చేయడం చాలా సంతోషదాయకమే. కానీ ఆ సీనియర్లు ఎంతవరకు సహకరిస్తారు? ఒకవేళ సహకరించని పక్షాన రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది, రాష్ట్రం అసలు ప్రజల పాలన ఎటవుతుంది, ఏమవుతుంది? ఒకరికొకరు సహకరించుకోకపోతే చాలా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాలన మనం చూస్తా ఉన్నాం, ఒక కుటుంబ పాలనే జరిగింది. కానీ ఇక్కడ కుటుంబ పాలన జరుగుతాయనే ఎక్స్పెక్ట్ చేస్తలేం, అలాంటి వాతావరణం లేదు. కానీ అంతా సీనియర్లు సమన్వయం లేకుండా పార్టీలో ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉండి, కుమ్ములాటలు ఉండి, గ్రూప్ రాజకీయాలు ఏర్పడితే అభివృద్ధి పక్కన పడుతుంది, సీట్ కోసం పంచాయతీ అవుతుంది. ఆయన దించి నేను కూర్చోవాలా, నేను దించి ఆయన కూర్చోవాలనేటువంటి వాతావరణం వస్తుంది. అదంతా జరగొద్దని ఆశిస్తాము. ఇంకోటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నట్టు నేను విన్నాను. ఏమని, వారు 6 గ్యారెంటీల గురించి ప్రస్తావిస్తే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే 6 గ్యారెంటీలు కాదు, నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మన 6 గ్యారెంటీలే చూసి ప్రజలు ఈ స్థాయిలో మెజారిటీగా ఆయనకు గెలిపించినప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయం ఎట్లా, దాని పారామీటర్ ఎట్లా చేయగలుగుతారు? ఉద్యమకారులకు స్థలం ఇస్తున్నారు, ఆ పారామీటర్ ఎట్లా తీస్తారు? తర్వాత 200 యూనిట్లు విద్యుత్ అన్నారు, ఆ పారామీటర్ ఎట్లా చేస్తారు? ఆర్టీసీలో బస్సు ప్రయాణం అన్నారు, ఆ పారామీటర్ ఎట్లా చూస్తారు? అసలు ఇది ఏ రకంగా చేయగలుగుతారు అనేది ఇంకా నాకైతే పూర్తిగా అర్థం కానటువంటి ఆలోచన ఎక్కడ కనబడతలేదు. ఇంకోటి, చాలా తొందరగా ప్రజలు ఎంతైతే స్వాగతించి ఆ స్థాయి తీసుకొని వచ్చినో వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే పెద్ద సమయం లేదు, మళ్ళీ ఒక 4-5 మాసాల సమయం లోపలనే మళ్ళా కేంద్రం ఎంపీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, తర్వాత వివిధ డిఫరెంట్ సంబంధించినటువంటి ఎన్నో ఎలక్షన్స్ ఉన్నాయి. అవన్నిటిని ధీటుగా నిలబడి ప్రజల పక్షాన నిలబడి చేస్తారని ఆశిద్దాం. కానీ ఆ ప్రభావం ఎక్కడ కనిపించినట్టు ఏం కనిపిస్తలేదు. చూడాలి మళ్ళీ ఎట్లెట్లుంటది. నిజంగా కూడా ప్రజల పక్షాన నిలబడి చేయగలిగితే మాత్రం ప్రజలు ఆశించింది జరుగుతుంది. ఎందుకంటే మీరు అందరికన్నా ముందు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదో నచ్చి ఓట్లేలే జనాలు, ఆల్టర్నేట్ లేక బీఆర్ఎస్ పార్టీ వద్దోరా బాబు అన్నప్పుడు కనబడేది ఏంటంటే కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితి కనబడింది. భారతీయ జనతా పార్టీ మేము ఆ స్థాయిలో ఫుల్ఫిల్ చేయలేకపోయినాం. నిజంగా కూడా మా పార్టీ యొక్క ఆలోచన ముందే వచ్చి పార్టీ ముందే స్టాండ్ తీసుకొని ఒకవేళ బీసీ నినాదాన్ని మేము కొంత ముందే తీసుకుపోయి ఉంటే కొంత మాకు ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటే 25 నుంచి 30 స్థానాలు వచ్చే అవకాశాలు ఉంటుండే. బీసీ నినాదం కానీ లేదా బీసీ ముఖ్యమంత్రి అని మేము ముందు తీసుకొని ఉంటే కొంత అవకాశం ఉంటుండే. అది లేని పక్షాన భారతీయ జనతా పార్టీ కొంచెం నష్టం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ముందుగా వారైతే మంచిగా జరుగుతుందని ఆశిద్దాం. కానీ ఏ స్థాయి వరకు చేస్తారనేది చూసి వేసి చూడాలి.
ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు మీరు సరైనటువంటి ప్రతిపక్షం లేక ఆల్టర్నేట్గా ప్రజలు ఇది కాంగ్రెస్ కోటేశారు అంటున్నారు. బట్ మీ స్టంట్ మొదటి నుంచి కూడా బీజేపీ ప్రజల్లో ఉంది, ప్రతి నాయకుడు ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో సరైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, మీలాంటి లీడర్స్ ఉన్నారు. సో మరి వీళ్ళందరికీ కాదని ఎవరో పారాషూట్ ద్వారా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్ ఇచ్చింది మీ పార్టీ. ఈరోజు మీ పార్టీ ఓడిపోవడానికి బలమైనటువంటి కారణం కూడా మీ పార్టీ. అది మీ పార్టీ నాయకులే చెప్తావు. తప్పకుండా దాన్ని నేను కూడా దాన్ని ఏకీపిస్తా, దాంట్లో సందేహం లేదు. జరిగిన విషయం ఏంటంటే మేము తీసుకునే స్టాండ్ కొంత ముందు తీసుకునేదండి. భారతీయ జనతా పార్టీ తీసుకునే స్టాండ్ కొంత లేట్ అయింది, దానివల్ల కొంచెం నష్టపోయినాం. కానీ ఎంతో పాజిటివ్నెస్ ఈ రోజు మీరు చూడండి, మేము గతంలో ఉన్న దానికని ఇలా డబల్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మాకు 6% ఉన్న వాళ్ళం ఇలా 13% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. తర్వాత 3-4 స్థానాలు ఉన్నాయి. ఈ రోజు మేము 8 స్థానాలకు వచ్చినాం. అసెంబ్లీలో ప్రజల పక్షాన చాలా ప్రతిపక్షంగా నిలబడి చాలా బలంగా కొట్లాడతాం. ప్రజల సమస్యల మీద ధీటైనటువంటి సమాధానం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నిలదీసేటువంటి అవకాశం ఉంది. ప్రజల పక్షాన 100% భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఢీకొంటారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి 39 మంది ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ 8 మంది ప్రభావం మీరే చూస్తారు, ప్రజలంతా ఆశిస్తారు. ఏదైతే 6 గ్యారెంటీల విషయమే కానీ, ప్రజల సంక్షేమ విషయంలో కానీ, అన్ని విషయాలలో భారతీయ జనతా పార్టీ కరాఖండిగా వాళ్ళు నిలదీసేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. డాక్టర్ శివకుమార్ గారు, సో మరి కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల్లోకి వచ్చింది. సో ప్రజలు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, 6 గ్యారెంటీస్ అనేటువంటి హామీతో గెలిపించారు. మరి దానికి సంబంధించినటువంటి పారామీటర్ని రేపు అమలు చేయబోతా ఉన్నారా? రేపు ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి మరి ఏ ఫైల్ మీద సంతకం పెట్టబోతా ఉన్నాడు? సో మరి 1వ తారీఖు నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 6వ తారీఖు వచ్చింది, రేపు 7. సో ఆల్మోస్ట్ ఇప్పుడు విద్యుత్ బిల్లులు కావచ్చు, గ్యాస్ బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి సమయం. సో మరి ఈ సమయంలో మరి మీరు చెప్పినటువంటి ఆ గ్యారంటీస్లలో ఏ గ్యారంటీని రేపు రివీల్ చేయబోతా ఉన్నారు? ఏదైతే 6 గ్యారంటీలు ఆల్రెడీ సోనియా గాంధీ గారి చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కొత్తగా 6 గ్యారంటీలను మళ్ళీ మనం ప్రచారంలో తీసుకుపోవడానికి ఏం లేదు. ప్రజలకందరికీ కూడా పాంప్లెట్ ద్వారా 6 గ్యారంటీలు ఏమేమి ఇస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. మన పక్క రాష్ట్రంలో ఏదైతే కర్ణాటకలో మా కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు కానీ మన తెలంగాణ ప్రచారంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మేమేమి చేస్తున్నాము, హామీలు ఏమి ఇచ్చినామో, ఏమి పూర్తి చేసినాం అనేది ఓపెన్గా చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ మన రామ్నగర్ చౌరస్తా మీద ఒక కార్నర్ మీటింగ్ అయినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారి కార్నర్ మీటింగ్లో సిద్ధరామయ్య ఎవరైతే కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చిండో ఆయన ఓపెన్గా ఇట్లనే బీజేపీ ప్రభుత్వం అనుకో లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏమి ఇవ్వటం లేదు, కర్ణాటకలో అన్ని ఉచిత హామీలు ఇచ్చిండ్రు అని చెప్పడం జరిగింది. ఆ దానికి ఏదైతే ముఖ్యమంత్రి ఒక స్పెషల్ ఇన్వైటీ లాగా ఆ కార్నర్ మీటింగ్కి వచ్చిన రోజు ఖచ్చితంగా నేను ఆ డయాస్ మీద నేను కూడా ఉన్నాను, ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలకు మేము ఏమేమి చేస్తున్నాము ఏమి అనేది. ఇంకా అంతకుముందే మా డిప్యూటీ సీఎం కర్ణాటక డీకే శివకుమార్ గారు వచ్చి డైరెక్ట్గా 3 బస్సులు రెడీ ఉన్నాయి, అకామిడేషన్ ఇస్తాను, మీరు ఎవరు వస్తారో రండి, మీకు ఎక్కడ ఏ ప్రాంతంలో మీకు చేయలేదంటారో నాకు చూపెట్టుండని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 పార్టీలు అంటే ఆపోజిషన్ పార్టీలోకి ఎవరు కూడా ముందుకు రాలేదు, ఖాళీ ఎలక్షన్ స్టంట్లో ఒక మాట అని వదులుకోవడం పోయింది. ఇదే కాకుండా ఈరోజు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నాడో, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కాబట్టి ఒకటే ముఖ్యమంత్రి. ఈసారి అంటే ఒక పర్సన్గా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫుకని ఇది 2వ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్కైనా ఆలోచిస్తే 3వ ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి అక్కడ ఏం మారలే కాబట్టి కేసీఆర్ఏ బీఆర్ఎస్కే ముఖ్యమంత్రి, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి ఏదో ప్రజలలో చెప్పి పోయిండు అనేది కాదు, చురుకైన వ్యక్తి, ఖచ్చితంగా వయసులో మాకంటే కూడా చిన్నవాడు, ఎట్టి పరిస్థితుల చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఖచ్చితంగా రేపు ప్రజలకు ఇచ్చిన హామీని కంప్లీట్గా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా గంటా పదంగా చెప్పడం జరుగుతుంది. ప్రేమ్ గాంధీ గారు ఏదో క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు, చెప్పండి. పరిస్థితుల్లో ఎట్లా చేస్తారు?
ఇప్పుడు మొత్తం అప్పుల రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, తెల్లారు లేస్తే పంచాయతీ 7 రోజులు అయిపోయింది. 7 రోజుల తర్వాత రేపు పొద్దున ఏం సంతకం పెడతారు? ఎట్లా సాధ్యమవుతుంది? ఈ పారామీటర్స్ ఇప్పటి వరకు ప్రజలకు తెలియదు. వాళ్ళందరూ ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేపు ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయగానే 500 గ్యాస్ ఇస్తారేమో అనుకుంటారు. మళ్ళీ ఎవరికి గ్యాస్ ఇస్తారు? అంటే ప్రభుత్వం అందరికీ గ్యాస్ ఇస్తుందా, లేకుంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తుందా? ఏ పారామీటరు దాన్ని ఇచ్చేసి ఎట్లా విభజిస్తుంది? ఏం చేయగలుగుతుంది? ఈ రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? ఎట్లా సాధ్యమవుతుంది? ఉచిత ప్రయాణం అన్నము, ఏ బస్సుల ప్రయాణం? ఒకవేళ నిజంగా కూడా జరగాలంటే పల్లె వెలుగులనా, పట్టణ బస్సులనా, లేకుంటే మెట్రోలు ఉందా, దేంట్లో ఉంది, ఏ బస్సు, అసలు పారామీటర్ ఎట్లా, ఏం తెలవాలి? ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఎక్కడ కూడా లేదు. ప్రజలకు ఒక ఆలోచన ఏం పోయిందంటే 6 గ్యారెంటీలు అనే వరకు ఇదంతా జరుగుతుంది అని ఆలోచించారు, కానీ నిజంగా ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ ఉంటుంది అనేది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. చిన్న విషయం కాదు. మాట్లాడిన మనము ఇక్కడ నిజంగా ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసిర్రు, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎవరు ప్రమేయం లేకుండా వారు అధికారాన్ని తీసుకుంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు అయితే ఉన్నారు, సందేహం అదంతా పర్వాలేదు. కానీ ప్రజలు రేపు పొద్దున రేపో ఎల్లుండో ఏం ఆశిస్తారు? ఆశించినప్పుడు ఇక్కడ ఏ స్థాయి ఫలితం ఉంటుందని మనం ఆలోచించాలి. ఒక్కసారి ఇప్పటి వరకు పారామీటర్ అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇప్పుడు కర్ణాటక విషయానికి చూస్తే కూడా కర్ణాటకలో మాట్లాడినటువంటి అంశంలో కర్ణాటక బస్సు ప్రయాణం మీద 4 సార్లు మార్పులు చేశారు. ఇది కాదు ఇట్లుంటది, ఇట్లా కాదు ఇట్లుంటది, ఈ జిల్లాల వరకే పరిధి ఉంటది, రాష్ట్రం వరకు పరిధి ఉండదు, ఈ బస్సులనే ప్రయాణం చేయాలి, ఈ బస్సులలో ప్రయాణం చేయొద్దు, రాష్ట్రం దాటొద్దు, మహిళలకు ఇంతవరకే ఇస్తాము, 50% సీట్లే ఇస్తాము, మహిళలకు ప్రత్యేకమైన బస్సులు, ఇట్లా ఎన్నెన్నో మార్పులు జరిగినాయి. మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఏ స్థాయిలో జరగగలుగుతుంది? ఆ పారామీటర్ ఎట్లా? అసలు ఏం ఆలోచించరు? దాని మీద చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏంది? అసలు ప్రజలకు ఏం చెప్తారు? రేపు ఎట్లా తెలవాలి ప్రజలు? ఎందుకంటే వాళ్ళు ఆశించి ఓటేసారు. ఓటేసినప్పుడు మనం వాళ్ళకి సరైనటువంటి వాతావరణం ఇవ్వగలగాలి, కానీ అది ఎక్కడ కనబడేటువంటి దాఖలాలు కనబడతలు. మరి రేపు పొద్దున పరిస్థితి ఏమవుతుంది? ఎట్లెట్లా ఆలోచిస్తారు? నిజంగా కూడా రేపు 7వ 8వ తారీఖు తర్వాత 9, 5, 6 తారీఖు నుంచి కరెంటు బిల్లులు స్టార్ట్ అయిపోతాయి. 200 యూనిట్లు కరెంట్ అన్నారు. మన ప్రజలు ఒకవేళ తిరుగుబాటు చేసి నేను బిల్లు కట్టాలంటే ఎట్లా? నేను 200 యూనిట్ల లోపలే ఉంది, నేను బిల్లు కట్టను అని అంటే ప్రజల మధ్యన, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మధ్యన ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్యన సమన్వయం ఎక్కడ ఉంటది? వాళ్ళు ఏమనుకోవాలి? ఎవరు కొట్లాడుకోవాలి? ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి విషయం రేపు మన రాష్ట్రం కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతుంది. ఇష్యూ ఎక్కడికి డైవర్ట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏముంటుందో తెలియదు. గ్రామీణ వాతావరణం అక్కడైతే చూడలే, కానీ ఇక్కడ మన గ్రామీణ వాతావరణంలో వాళ్ళు ఆశించి ఓటేసారు. ఓటేసినప్పుడు రేపు పరిస్థితి ఏంది అంటే మహిళలేమో గ్యాస్ విషయంలో చాలా ఆచి తూచి ఓటేసారు. ఇక మిగతా వాళ్ళందరూ చూసేటప్పుడు ఇప్పుడు కరెంట్ విషయం 200 యూనిట్లు అన్నాం. ఏ స్థాయి అంటే ఎవరికి ఇస్తారు? అది పట్టణ ప్రాంతాలు ఇస్తారా, లేకుంటే గ్రామీణ ప్రాంతాలు ఇస్తారా? 200 యూనిట్లు లోపు ఉంటే 300 యూనిట్లు అయితే 200 తీసేసి 100 యూనిట్లకు ఇస్తారా? అసలు ఎట్లా ఈ పారామీటర్ అనేది ఇప్పటివరకు ఏం తెలిసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు అక్కడ చూసినా మనం ఆలోచించాలి. కర్ణాటక రాష్ట్రంలో చూసుకున్నా కానీ అందరికి ఎలిజిబిలిటీ లేదు. అలా కొన్ని ప్రాంతాలకు కొంతమందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చింది, మనం ఇంకా ఇప్పటివరకు ఇయ్యలేదు. దాని మీద కూడా మాట్లాడుతుంది. మన రైతులకే విద్యుత్ ఉంటుందా, సామాన్యులకు కూడా ఉంటుందా? ఎట్లా చేయాలి? తర్వాత మహిళలకు ఇస్తాన్నారు, ప్రతి మహిళ ఇంటికి డబ్బులు ఇస్తాన్నారు. మరి అది ఎట్లా ఇస్తారు? మహిళ గృహిణిని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆమె చదువుకొని ఉండాలా, చదువుకొని ఉండొద్దా? ఏ రకమైనటువంటి పారామీటర్? అసలు ఇవన్నీ ఆలోచిస్తే 100 క్వశ్చన్లు తయారవుతున్నాయి. మన ప్రభుత్వం ఎట్లా దీన్ని సవరిస్తుంది, ప్రభుత్వం దీన్ని ఎట్లా చేస్తుంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ లేకపోతే ప్రజల్లో వెంటనే తిరుగుబాటు వస్తుంది, పెద్ద సమయం పట్టదు. ఎందుకంటే ఎవరికైనా ఇస్తా అంటే ఆశ, ఇయ్యను అని చెప్తే కోపము, మళ్ళా గుంజుకుంటే దాడులు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇది ఏమైపోతాయంటే అధికారులకు ప్రజలకు మధ్యన ఎన్నో విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా, ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్రధాన టాస్క్ అది ఒకటే, ప్రజల్ని ఎట్లా మమేకం చేస్తారు, ప్రజల్ని ఈ విషయం మీద ఎట్లా అవేర్నెస్ చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయకపోతే చాలా ప్రమాదం ఉంది. శివకుమార్ గారు, సో ఇప్పుడు ప్రజలకు ఇస్తా అన్నటువంటి గ్యారంటీస్కి సంబంధించి వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుంది అన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు. మరి రేపు సభా ప్రాంగణంలో రేపైనా ఏ విధంగా ఇంప్లిమెంట్ కాబోతా ఉంది? ఆయన అడిగిన దాంట్లో కూడా ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన దాంట్లో కావచ్చు, విద్యుత్కి సంబంధించిన దాంట్లో కావచ్చు ఒక క్లారిటీ ఉంది. ఎందుకు అంటే నిజంగా రేపు 200 యూనిట్లు దాటితే వాస్తవానికి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులకు కావచ్చు, లేకపోతే ఆ బిల్ ఇన్స్పెక్టర్లకు కావచ్చు, వీళ్ళకి ప్రజలకు ఘర్షణ ఏర్పడేటువంటి అవకాశాలు కూడా చాలా శాతం ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే అసలు బడ్జెట్ నిల్లు కనబడతా ఉంది. ఆ నిల్లు ఉన్నటువంటి బడ్జెట్ను మీరు ఎట్లా ఫిల్ఫిల్ చేయగలుగుతారు?
మనకు ఒక నెలకు మినిమం ఆదాయమే దాదాపుగా కూడా వచ్చేటువంటి ఆదాయం నెలకు 10,000 కోట్లు మాత్రమే వస్తూ ఉంది. ఈ 10,000 కోట్లలో మనకు క్లియర్గా కొన్ని మెన్షన్ చేసుకుంటే దీంట్లో బడ్జెట్ అప్పులకు సంబంధించినటువంటి అప్పులలో 3.57 లక్షల కోట్లు అప్పులలో పోతా ఉంది. అండ్ దాంతోపాటుగా కార్పొరేషన్కి సంబంధించిన అప్పులు 1.30 లక్షల కోట్లు అటుపోతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా కాళేశ్వరానికి సంబంధించి 80,000 కోట్లు అటు వెళ్తూ ఉన్నాయి. 20,000 కోట్లు మిషన్ భగీరథకు సంబంధించి చెల్లించాల్సినటువంటి వడ్డీ అవి ఇవి కలిపితే రౌండ్ ఫిగర్ అక్కడికే అవుతున్నాయి. మనకు వచ్చేటువంటి ఆదాయం కన్నా వెళ్ళేటువంటి అప్పే ఎక్కువగా ఉంది. సో మరి ఈ అప్పుల రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది కాంగ్రెస్? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మేనిఫెస్టో కమిటీ వేసుకొని వాళ్ళు ముందు ఆలోచించి తర్జన భర్జన పడి ఈరోజు ఇది సాధ్యమవుతుంది అనుకున్నప్పుడే ముందుకు వచ్చిండ్రు, ప్రజలకు హామీగా ఇవ్వడం జరిగింది. రేపు ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ మెకానిజం స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు రేపు ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం కాగానే అందరికీ 500 గ్యాస్ ఇంటింటికి వచ్చి వస్తామని చెప్పలేదు. రేపు ఇమీడియట్గా 200 యూనిట్ల లోపల ఉన్నది 200 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉచితమోనో అది ఈజీగా జరిగిపోతుంది. బస్సు ప్రయాణంలో కూడా ఇప్పుడు మన ప్రేమ్ గాంధీ గారు మాట్లాడినట్టు మిమ్మల్ని బస్సులో వెళ్ళమంటే మీరు వెళ్ళరు, ప్రాణాయిని బస్సులో వెళ్ళమంటే ప్రాణాయి బస్సులో వెళ్ళాడు. ఎవరికైతే బండ్లు ఉన్నాయో వాళ్ళు వెళ్ళరు. మన ఫ్యామిలీలకు ఎవరికైతే బండ్లు కార్లు అలవాట్లు అయిన వాళ్ళు బస్సులో ఎవరు పోరు. బస్సులో ఎవరు పోతుండ్రు? బిలో పవర్టీ లైన్ వాళ్ళు. లేదు అనుకుంటే తప్పనిసరిగా రోజు బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు జనరల్గా ఒక బిలో పవర్టీ లైన్ కంటే పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా బస్సులలో పోతలేరు. ఈరోజు బస్సులలో పోయేటోళ్ళు నిజంగా కూడా ఎవరైతే ఎక్కడో జాబ్ చేయడం కానీ ప్రైవేట్లలో జాబ్ చేయడం కానీ తప్పనిసరిగా ఫ్యామిలీని గడపాలనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బస్సులలో పోరు. ఇక ఉచితం కదా అనగానే మొత్తం అందరూ ఈ బస్సులలోనే ఎక్కి తిరుగుతారంటే అది సాధ్యం కాని పని. ఎందుకంటే అన్ని పనులు వదులుకొని ఖాళీ బస్సులో ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ ఎవరైతే తిరిగారు, ఎవరైతే నిజంగా కూడా ప్రైవేట్లలో జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఫ్యామిలీ గడవదు, అటు భర్త భార్య ఇద్దరు పని చేసుకునేటోళ్ళ దాంట్లో అట్లాంటి ఫ్యామిలీలు ఎవరన్నా బస్సులలో తిరుగుతారు. సపోజ్ మీరు అన్నట్టు ఇంకొక ప్రశ్న వేసిండ్రు ఏంటంటే డిస్ట్రిక్ట్ బస్సులు అన్నారు. డిస్ట్రిక్ట్ బస్సులు అంటే కూడా ఒక్కసారి అమ్మగారింటికి పోతారు, మళ్ళీ తర్వాత వారం రోజులకో 10 రోజులకో వాపసు వస్తారు. కానీ రోజు పొద్దుగాలీడ బస్సు ఎక్కి అమ్మగారింటికి పోయి మళ్ళీ తర్వాత రాత్రికి అత్తగారింటికి అయితే ఎవరు రారు. ఇటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి ప్రేమ్ భాయ్. అంటే ఇంకోటి ఏంటంటే ఒక 100 రోజుల వరకు దిస్ ఈజ్ వెరీ ఎర్లీ. ఎందుకంటే ఇంకా మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయలే, ప్రతిపక్షాలు ఇంత ఫాస్ట్గా అడ్వాన్స్ ఆలోచిస్తే ఈ నిర్ణయం ఎట్లా చేస్తాం చెప్పు? ఇప్పుడు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనేదో సామెత ఉంది కదా, అట్లా మాట్లాడుతూ మనం ఏం చేయలేము. మొత్తానికి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవేళ 100 రోజుల తర్వాత మీకు మంచి అవకాశం ఉంది. 10 మంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని మంచిగా అప్పటి వరకు మంచిగా ఫుడ్ గిడ్డు పెట్టి తయారు చేయండి అసెంబ్లీలో మంచి ప్రశ్నలు అడగడానికి. అంతలోపు బీఆర్ఎస్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఎప్పుడు మౌకా దొరికితే అనేది. ఇంకొకటి మీకు చాలా గొప్ప మాట చెప్పాలా, ఇటు మీ నరేంద్ర మోదీ గారి మొత్తం టీము, తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన పాత ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళందరూ గుమ్ముగూడి మా కాంగ్రెస్ పార్టీలనే రేవంత్ రెడ్డికి అడ్డంకులు చేస్తున్నారు, అడ్డంకులు చేసే వాళ్ళు ఉన్నారంటే ఈ పక్కోళ్ళు కూడా తోడైపోయి మా అడ్డంకు చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక మనిషి మంచి చేయాలనుకుంటే, ఒక మనిషి పైకి ఎదగాలంటే ఆ మనిషిని కిందికి తోయడానికి ఎంతమంది అంటే ఏకమవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి తీయడానికి ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, డీకే శివకుమార్, తర్వాత సిద్ధరామయ్య, మళ్ళీ ఇంకా నాయకులు మల్లికార్జున్ ఖార్గే కానీ మాణిక్రావు ఠాకరే కానీ మా దగ్గర ఉన్న నాయకులు ఎవరైతే బట్టి విక్రమార్క అనుకోండి, మధు యాష్కి అనుకోండి, లేకపోతే దామోదర్ రాజ్ నరసింహ గారు అనుకోండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి నేను గతంలో కూడా మన అమ్మా న్యూస్లో కూడా మన వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. గతంలో 89లో మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 2004లో అధికారంలో వచ్చింది. 2023లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఘంటాపదంగానే చెప్పడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత అయినాక తర్వాత నేను ఎప్పుడైతే ఈ మన అన్ని ఛానళ్లలో మనల్ని ఎవరెవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ ఛానళ్లలో పోయిన దగ్గర మొదటి నుంచి నేను ఇదే చెప్పడం జరిగింది. గత 6 నెలల నుంచి మటుకు ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ ఊపు, ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో దగ్గర 83 నుంచి నేను యూత్ కాంగ్రెస్, NICUI, తర్వాత హైదరాబాద్ సిటీ కాంగ్రెస్, తర్వాత ఏపీ కాంగ్రెస్లో కూడా నేను కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి TPCC కోఆర్డినేటర్, తర్వాత ఇప్పుడు మనం స్పోక్స్ పర్సన్ లాగా కూడా ఉన్నాం. కానీ ఆ ఉన్న పాత అనుభవంతో నేను చెప్పడం ఏంటంటే పార్టీ ఖచ్చితంగా అంటే కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది ఏం జరుగుతుంది ఏంది అనేది. కొన్ని కాన్స్టిట్యున్సీలలో అయితే వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే మన అనుభవం ఎక్కడ కూడా పోదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఈరోజు ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు నాకు తెలిసి మంత్రి కాలేదేమో, కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతుండు. ఆయన నిజంగా అదృష్టవంతుడు. కానీ అయితే ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఆల్ పుట్టిందొకరా పెరిగిందొకరా ఆడుకున్న దగ్గర ఒక దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆయనకు ఒక మంచి ఊపు వచ్చింది. పార్టీని కూడా ముందుకు అట్లనే తీసుకపోయిండు. జనాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అట్లనే పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన నిజంగా ఆలోచిస్తే అదేది పాట రేవంత్ రెడ్డి మీద ఒక పాట పెట్టిన ఆ పాట నిజంగా కూడా ఈరోజు అది రాసిన వాళ్ళు ఎవరో పాడిన ఎవరో నిజంగా అట్లనే జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ప్రజలు నిజంగా కూడా మార్పు కోరుకుండ్రు. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు మార్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాం. సభలో మార్పు కనబడుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూడాలి. మరి మీరు అన్న మార్పు రేపు సభలో కనబడితే ఖచ్చితంగా కొంచెం వరకు మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ప్రేమ్ గాంధీ గారు, మీరు అంటున్నది ఒకవేళ నిజంగా కూడా జరిగితే సంతోషమే. ఇది ఒకటి ప్రజలు మనం ఆలోచించినంత విధానంగా ప్రజలు ఆలోచించరు. మన ఒక రాజకీయ నాయకులుగా సమస్యల మీద మాట్లాడడం, ఎన్నో విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి మన ఆలోచన విధానం వేరుంటది. కానీ ప్రజల ఆలోచన విధానం అలా ఉండదు. ఎందుకంటే ఒక వృద్ధురాలు ఉంది, నేను ఓటేస్తే కాంగ్రెస్ కేస్తే 4,000 వస్తాయనే అటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆమె ముందు ఏమనుకుంటది అంటే ఈ నెల నేను ఇస్తే వచ్చే నెల నాకు వస్తాయి అనుకుంటది. కానీ 6 నెలలు ఆగాలి, 2 నెలలు ఆగాలి, మంత్రి విస్తరణ జరగాలి, అదంతా అయిపోవాలి, ఆయన ఫైల్ మీద సంతకం పెడితేనే 4,000 వస్తాయి, అంత ఆలోచన ప్రజలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినాం మనము, నేను ముఖ్యమంత్రి అయిపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4,000 అని, మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది కదా. తెలిసిపోయినప్పుడు మనం వెంటనే చేయకపోతే ప్రజల ఆలోచన వ్యతిరేకత భావం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళకి అవి చెప్పే మాత్రం తీసుకున్న తప్ప వేరే లేదు. అది మీ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, లేదా ఇంకే పార్టీ అయినా కానీ ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే ఇవన్నీ ఆలోచించేటువంటి అవకాశం లేదు ప్రజలకు. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా లేవా, మిగులు బడ్జెటా, లేకుంటే అప్పుల రాష్ట్రం ఉందా, లేదా ఇవాళనే ముఖ్యమంత్రి అయిండు, ఇంకా అయినా సవరణ గానికి ఒక 3 నెలలు కావాలి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అన్నాడు ఏమైనా 6 నెలలు వాళ్ళకి టైం ఇద్దాం, 6 నెలల తర్వాత చూద్దామని. కానీ అంత ప్రజల దగ్గర 6 నెలల ఆలోచన ఉందా? వాళ్ళు ఏమంటారు అని అంటే అరే గెలిచిన వారు అని అడుగుతారు, ఎమ్మెల్యేలు అడుగుతారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త తీసుకుపోయి ఓటేపించిండో ఆ కార్యకర్తలు నిలదీస్తారు. ఏమా నాకు 4,000 రాలేదు, ఇంకా నువ్వు చెప్పిన 4,000 వస్తాయని, 2,000 రాలేదు ఇంకా అనే వాతావరణం వచ్చినప్పుడు ఎట్లా అప్పుడు సమాధానం? ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏవైతే మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలలో ఈ 6 గ్యారెంటీలలో ఈ 6 గ్యారెంటీలు చూసే ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగినప్పుడు దాన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి మీద ఉంది. కాదని రేవంత్ రెడ్డి ఇంకేదో ఆలోచన చేసి ఇంకోటేదో చేస్తామంటే చాలా ప్రమాదం. పార్టీకి ప్రమాదము, వ్యక్తిగతంగా పార్టీలు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళంతా కూడా ఆ తిరుగుబాటుని తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అందరూ ఆశించి ఓటేసారు. మనం నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఇంకే ఒక భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలలో మీరు అంతా కూడా గమనించండి, మేనిఫెస్టో కూడా చూడండి. ఇది కాకుండా ఈ రోజు మనం పరిస్థితి ఎట్లా చేసినామంటే అన్ని రాజకీయ పార్టీలు నీకు ఇది ఇస్తేనే ఇది ఇస్తాం ఓటే, ఇది ఇస్తాం ఓటే అని చెప్పే వాతావరణం ప్రజల్లో ఇంజెక్ట్ చేసేసినాం. దానికి కారణం మొన్న మనం చూసుకుంటా ఉన్నాం, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. కారణం ఏంటి అంటే ఆ డబ్బులు ఇస్తారేమో అని లాస్ట్ వరకు ఆశించినటువంటి భక్తులు ఎంతో మంది ఉంటారు. నేను ఓటు వేయకపోతే నన్ను వేలిస్తారేమో, 4,000 ఇస్తారేమో, 5,000 ఇస్తారేమో. బై ఎలక్షన్ పోయేసరికి 10,000 ఇచ్చి ఓటు వేయించుకున్నారు. మామూలు ఎలక్షన్ లో 4,000. వాళ్ళు ఏమంటారంటే మా అల్లుడికి 4,000 ఇచ్చారు, నాకు 4,000 ఇస్తారని ఓటు వేయకుండా కూర్చుంటాడు.
అరే ఏంద్రా బాబు అని అంటే అట్లాంటి ఆలోచనలు చాలా జరిగినాయి. ఆ ప్రజలు ఏ స్థాయి తిరిగిపడ్డారంటే మాకు పైసలు ఇయ్యరు, మేము ఓటేయము. అరే ఏంది, రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, ఛానల్ ముందర వచ్చి మాట్లాడుతున్నారు, మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నారు, ఏమని మా ఆ ఊర్లో డబ్బులు ఇచ్చారు మాకు ఇయ్యలేదు కాబట్టి మేము ఓటేయము. అంటే రాజకీయ పార్టీల పరిస్థితులు ఇవాళ ఎట్లా అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ కానీ రాజకీయ పార్టీలు కానీ ఒకవేళ దీని మార్పులను మనం స్వాగతించకపోతే భవిష్యత్తు మొత్తం అంధకారం. ఎందుకంటే ప్రజలు పూర్తిగా డైవర్ట్ అవుతున్నారు. ఒక అంశానికి పక్కన జరుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు అట్లే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అట్లే ఉన్నారు. నిజంగా కూడా ఇలా ప్రచారం చేయాలంటే భయం వేస్తుంది. ఒకవేళ నిజంగా నిస్వార్థంగా సేవ చేయాలనుకొని ప్రజాక్షేత్రంలో నిలబడి ఓటు అడగడానికి పోవాలంటే భయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను లాస్ట్ టైం క్యాంపెయిన్ చేసి నేను లాస్ట్ టైం ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఓటు అడిగే పరిస్థితి లేదు, ఇంట్లోకేం బయటికి రాలేని పరిస్థితి ఉన్నది. డబ్బున్నోడు అడుగుతున్నాడు, పేదోడు అడుగుతున్నాడు. అరే పేదోడు అడిగినట్టు ఒక లెక్క, ఆయనకు అది ఒక్కొక్క అపార్ట్మెంట్ ₹1,00,00,000 అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ వాడు కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతాడు, మాకు ఇది ఇస్తారా, మాకు అది ఇస్తారా, మాకు అది చేస్తారా, కలర్లు వేస్తారా, పెయింట్లు వేస్తారా. అది ఏడు వరకు అయింది దుస్థితి. ఏ స్థాయివాడు ఆ స్థాయివాడు ఒకటే ఆలోచిస్తుండు, వీడు దోచుకోవాలి అనే అర్థం. ఇంత డబ్బులు మళ్ళా పెట్టినామంటే మళ్ళీ అదే ప్రజల దగ్గర తీస్తామనే ఆలోచన తెలిసి కూడా ఇచ్చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఇప్పుడున్న టాస్క్ ఒకటే, పేద ప్రజలు వాళ్ళని నమ్మి సంక్షేమ పథకాల మీద. ఎందుకంటే భాగ్యనగర్ మనకు 0, రంగారెడ్డి 0. వాళ్ళు చేయాల్సినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చేయాలి. గ్రామాలలో ఈ రోజు కూడా బస్సు రాని ప్రాంతాలు ఉన్నాయి, ఈ రోజు కూడా కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. నేను మొన్న ఎలక్షన్ లో చూసిన ఓ 4-5 రోజుల కింద ఎక్కడో ఎలక్షన్ వేయడానికి ములుగు నియోజకవర్గంలో ఓటు వేయడానికి 14 కిలోమీటర్లు నడిచొచ్చి ఓటేసారట. అంటే ఏ రకంగా మన తెలంగాణ అభివృద్ధి ఆలోచించాలి. ఇక ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్క మనిషి పోయి ఆ ఊర్లో బూత్ వేస్తే పోవాల్సిన అవసరం లేదు, ఆ ఊరు మొత్తం నడిచొచ్చి 15 కిలోమీటర్లు నడిచొచ్చి ఓటేసే పరిస్థితి ఉంది. ఒక ఎలక్షన్ కమిషన్ ఒక ఆఫీసరు లేక ఉన్న వాళ్ళు ఎవరైనా స్పెషల్ గా అప్పీల్ చేసి ఆ బూత్ తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదా 10 మంది 20 మంది ఓటు కోసం ఒక అభ్యర్థిని పంపించే అవకాశం లేకుండా వాళ్ళు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది. ఇంకా కూడా చెప్తా ఉన్నా, ఇక మా ఇంకో అంశం కూడా మాట్లాడేది స్కూల్ విషయం. కార్పొరేట్ విద్య మొత్తం భారతదేశంలో మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ ఇంకెక్కడ కూడా లేదు. చిన్న పిల్లలని కూడా స్కూల్ వేయాలంటే ఏదో స్థాయిలో ఉంది. విద్య మీద కూడా మీరు చాలా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా అన్నది, చాలా మాట్లాడింది. వాళ్ళు ఏం చేస్తుందో ఇవన్నీ ఆలోచన. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ చాలా పెద్ద తొందరగానే వచ్చేది, పెద్ద సమయం పట్టదు. మార్చి ఏప్రిల్ మేనే మళ్ళీ మార్చి 3-4 నెలల్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ముందు పడితే అకాడమిక్ ఇయర్ కి కొన్ని జిల్లాల కార్పొరేట్ విద్య వచ్చేసే అవకాశాలు ఉంటాయి, పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ 6 గ్యారెంటీల అంశంలో ఇవన్నీ మమేకమై ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా మిస్యూజ్ అయినా కానీ ప్రజల తిరుగుబాటు చాలా బలంగా వెంటనే వచ్చే అవకాశం ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చూస్తారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎట్లా చూస్తారు. ఇంకో అంశం ఉంది, మోర్ దెన్ 60% అంతా కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయ అనుభవం లేదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు, ప్రజల మధ్యలో ఎట్లా సంక్షేమం ఎట్లా తీసుకొని పోతారు, ఈ ఉన్నటువంటి స్కీమ్ విధానాలను ఎట్లా తీసుకొని పోతారు, ఏం చేయగలుగుతారు. ఇక సీనియర్ల పరిస్థితి మన అందరికి కూడా తెలుసు. సరే సమన్వయం అయిపోయి ఒక విషయానికి అయితే వచ్చినాం. ముందుగా అందరికన్నా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేనైతే అనుకున్నా ఇంకో 1-10 రోజులు దానికి ముఖ్యమంత్రి ఎవరో తేలేదేమో, ఇంకా నానా విభత్సం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకున్నా. కానీ ఒక నిర్ణయం చాలా తొందరగా కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకొని ఒక మంచి పని చేసింది. 2 రోజులనే ముఖ్యమంత్రి అభివృద్ధి చేసి దాని తర్వాత ఇప్పుడు ఈ సమన్వయం తీసుకురావాలి. నాయకుల్లో ఎవరెవరు ఉన్నారు, సీనియర్లు అంతా కూడా ఒక తీరు ఉన్నారు. ఇప్పుడు ఆ వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు. ఎట్లా అవకాశం ఇచ్చేస్తారు, ఏం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి విషయం. ఇక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్రధాన టాస్క్ అదొకటే, ప్రజల్ని చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇంటి పోరు ఎదుర్కోవాలి. చాలా ముందు జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. తర్వాత రచ్చ గెలవాలి. ముందు ఇల్లు గెలిచే పరిస్థితులే చాలా గడబడి ఉన్నాయి. సరే మంచి వచ్చేటం ఆయనకు పదవి వచ్చింది, ముఖ్యమంత్రి అధిష్టానం అవుతుంది కాబట్టి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ముందర చూడాలి ఎట్లుంటది ఏం సంగతి. ఒకవేళ నిజంగా అంత సంక్షేమంగా జరిగినా గానీ మినిమం సంవత్సరం పడుతుంది. ఏ మాత్రం ఒకవేళ పార్టీల సమన్వయం లేకపోతే ప్రజల బతుకు అధోగతమైనటువంటి ప్రమాదం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
సీఎం ప్రమాణ స్వీకారం కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల కార్డులు బయటికి వెళ్ళినాయి ఆల్రెడీ. ఇది మీరు చూస్తలేరు, ఇంకా మీ దగ్గరికి రాలేదు. ఇందులో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ జనవరి 1/1/2024 నుంచి ఇస్తాము అనేటువంటి మెన్షన్ చేసిరు. ఇక్కడ గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి, ఇగో ఆర్టీసీ బస్సు, మీరు అడిగినటువంటి ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి చెలాను జీరో ఛార్జ్ అనేటువంటి జీరో ఛార్జ్ కూడా వీళ్ళు రిలీజ్ చేసిరు ఒకటి. అండ్ కాంగ్రెస్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, దీనిపైన కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి ఆర్టీసీ టికెట్ 2500 కి సంబంధించినటువంటి మీరు అడిగిన 2500 ఇక మహాలక్ష్మి పథకం ఇగో ఇది కూడా వచ్చింది. అంటే ఇవన్నీ కూడా క్లియర్ మెన్షన్ ఏంటి జనవరి 1 నుంచి. ఆల్రెడీ ఈ స్కీమ్లు పెట్టినప్పుడు అనౌన్స్ చేసినప్పుడే 100 రోజుల లోపు అని చెప్పడం జరిగింది. అందుకు ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు ఒక మాట మాట్లాడారు. మీరు నేను చెప్పే విషయం చాలా ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పుడు ప్రజల గురించి చెప్పిండ్రు, మనం ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు కూడా మనల్ని తిట్టుకుంటారు. ఏమంటే మా సనత్నగర్ కాన్స్టిట్యున్సీకి అని జూలై ఆగస్టులో మర్రి చెన్నారెడ్డి గారు మన్మడు ఆదిత్యారెడ్డి అని చెప్పి టికెట్ ట్రై చేసిండు సనత్నగర్కి. అయితే ఆయనకు మమ్మల్ని సహకరించమంటే సీనియర్గా మేము సహకరించడం జరిగింది. ఆయన ఒక స్కీమ్ పెట్టిండు. రామ్ గోపాల్పేట్ డివిజన్లో చీరల పంపిణీ అనే రకంగా ఒక ఆలోచన పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్లస్ చీరలు పంచుతామని చెప్పి ఒక ప్రోగ్రాం పెడితే 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్న బిల్డింగ్ లోన్లు కూడా వచ్చి ఆ చీరలు తీసుకోవడం జరిగింది. और ఇంకోటి నా బిడ్డకు, నా మన్మరాలకి, నా కోడలికి, నా అల్లుని బిడ్డకి అన్న రకంగా తీసుకోవడం జరిగింది. సరే, చీరలు ఒక మందుకు ఓకే. తర్వాత వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్, అవి రక్షాబంధన్ సందర్భంగా ఆడవాళ్లకు రాఖీ కడతాను గిఫ్ట్ ఇస్తే అక్కడ కూడా అసలు ఎక్కడ కూడా ఎక్కడెక్కడ నుంచో ఉన్న వాళ్ళకి అక్కడ బాటిల్ ఇస్తున్నారు అంటే ఊరికొచ్చి తీసుకోవడం అయింది బాక్స్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ప్రజలకి ఫ్రీ అనేది అలవాటు చేయడము నాయకులే చేసిండ్రు. అది మమ్మల్ని అంటారు, మేము కదా. ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తే ఏం చేస్తారు, ఆ సాబ్ ఏం చేస్తాడు, అలా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ పథకం అంటారు, అదంటారు, రాత్రికి వచ్చినాక బిర్యానీ, తర్వాత ఇవ్వాల్సినవన్నీ ఇస్తా ఉన్నారు. సో ఏది చూసినా లీడర్లు అలవాటు చేసిందే ప్రజలకు. గతంలో మరి ఓట్లకు పైసలు ఇచ్చిరా, ఎవరు ఇవ్వలేదే. సర్పంచ్ ఎలక్షన్లకు ఇంటికి పోయి మీకు నల్లు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పిరే తప్ప ఎవరు పైసలు ఇవ్వలే. ఇదంతా అలవాటు చేసింది ఎవరు? రాజకీయ నాయకులే. ఒకరు చీరలు పంచుతారు, వాళ్ళు కోళ్ళు పంచుతారు, ఒక ఆయన అయితే ఏకంగా కోడరే పంచుతారు. ఇవన్నీ కూడా మీరు తెచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు అనేటువంటి పాయింట్ ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి క్యాడర్లో 60% కొత్త వాళ్ళే ఉన్నారు. సో ఆ రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, యంగ్స్టార్స్ ఉన్నారు. దాదాపు మనం చూస్తే 26 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే దగ్గర 6-7 ఉన్నారు అందులో. సో దాంతోపాటు ఏజ్ 30 to 40 ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకు మీలాంటి రాజకీయ అనుభవం లేదు, ప్లస్ ప్రజల పట్ల అవగాహన లేదు, ప్రజలకు ఏం కావాలి అన్నటువంటి ఆలోచన లేదు. సో బడ్జెట్ ఎట్లా సమకూర్చాలి, బడ్జెట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అన్నటువంటి అవగాహన కూడా లేదు అన్నటువంటి పాయింట్ను ప్రేమ్ గాంధీ గారు తీసుకొస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఇట్లా క్యాడర్ ఏమైనా పెంపు చేస్తారా, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా శిక్షణలు ఇస్తారా? సరే, ప్రజల నిర్ణయం కాంగ్రెస్ కావాలి అని అల్టిమేట్గా సోనియామనో, రాహుల్నో, లేకపోతే రేవంత్నో చూసి వేసారు ఓట్లు. నేరుగా నిలబడినటువంటి అభ్యర్థిని చూసి అయితే 90% వేయలేదని నేను చెప్పగలుగుతా. ఎందుకనంటే వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియదు. మార్పు కోసమని వేసారు అంతే తప్ప ఆల్టర్నేట్ కనబడక వచ్చేసింది. ఆల్టర్నేట్ కనబడకాని కాదు ప్రేమ్ భాయ్. ఇది ఒక్కటి ఏమంటే, ప్రజలలో 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మీరు జనరల్గా పార్టీ పరంగా అనేది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి దళిత గిరిజన దండోరా అని, లేకపోతే ప్రతి అంశం తీసుకొని ప్రతి ఒక్కొక్క డిస్టిక్లో కానీ పోయి ప్రోగ్రాంలు చేయడం జరిగింది. దాంతోపాటు వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ ఒక డిక్లరేషను, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇంకొక డిక్లరేషను, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఇంకో డిక్లరేషను, సోనియా గాంధీ గారు వచ్చి ఈ 6 గ్యారంటీలు ఇవ్వడం, ఇవన్నీ ప్రజలలో మంచి చైతన్యం కలిగింది. ఎక్కడ కూడా ప్రజలు ఇంకొకటి
ప్రజలు ఎంత అనుభవం ఉందంటే ఏ టైంలో ఎవరికి ఎక్కడ దెబ్బ కొట్టాలా ఎక్కడ షాక్ ఇవ్వాలనేది చాలా తెలివి ఇచ్చిండ్రు ఈసారి ఎలక్షన్ మ్యాండేట్ కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు ఫైనల్ గా రేపు వెళ్తున్నారో లేదో కూడా మనకు ఇంకా చెప్తలేడు. రేపు మరి అసలే రేపు రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. అది కిషన్ రెడ్డి గారికి ఐడియా ఉన్నది. పార్టీ వరకు ఇప్పటివరకు అయితే ఏం మాకు ఆ సమాచారం అయితే ఏం లేదు. నిజంగా కూడా వెళ్లే అవకాశం ఉంటే వెళ్తుండొచ్చు, అట్లేం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కూడా అందరినీ సమన్వయం చేసి కలుపుకొని పోయేటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి అవకాశం తెలియదు నాకు. ప్రస్తుతానికైతే నాకు ఆయన సమాచారం అయితే లేదు. ఒకవేళ వెళ్తే తప్పకుండా వెళ్తారు, అట్లేం లేదు. ఎస్ రైట్. థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు అండ్ థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు మరియు ఓటర్లకి లేకపోతే ప్రింట్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నమస్కారం చేస్తున్నా. ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి అనుకున్న సోనియా గాంధీ గారికి మనం రేపు తెలంగాణ రాష్ట్రాన్ని గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది సంతోషకరమైన వార్త. నమస్కారం. రైట్. థ్యాంక్ యూ శివకుమార్ గారు అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. మరి రేపు ఏ హామీలు ఇవ్వబోతా ఉన్నాడు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీని ప్రజలకు అందజేయబోతా ఉన్నాడు. రేపటి డిబేట్లో మళ్ళీ చూద్దాం. అంటే చూస్తున్నాం మన న్యూస్ జనం కోసం నిజం కోసం.